ప్రపంచం మొత్తం ఏఐ వైపు దూసుకుపోతుంది. ఏఐ ఇప్పుడు మన ఇంట్లో కూడా వచ్చేసింది. ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏఐతో ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం మాత్రమే మనం చూసాం. దీని వల్ల చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు. కానీ ఇదే ఏఐని ఉపయోగించి ఒక వ్యక్తి ఆన్లైన్ స్టోర్ నే మోసం చేశాడు. అదేంటి, ఆన్లైన్ స్టోర్ ని ఎలా మోసం చేయగలరు అనేగా మీ డౌట్. ఒక వ్యక్తి ఇన్స్టామార్ట్ లో ఒక ట్రే ఎగ్స్ ని ఆర్డర్ పెట్టాడు. ఆ వచ్చినటువంటి ఎగ్స్ లో కేవలం ఒకే ఒక ఎగ్ మాత్రమే డ్యామేజ్ అయింది. కానీ అతను నిజాన్ని దాచేసి మొత్తం ఎగ్స్ అన్ని డ్యామేజ్ అయినట్టు, తనకు రిఫండ్ కావాలి అన్నట్టు సపోర్ట్ టీమ్ ని అడిగారు. సో సపోర్ట్ టీం వెంటనే దానికి సంబంధించిన పిక్చర్స్ ని అప్లోడ్ చేయమని అడిగింది. ఇతని తెలివి మొత్తాన్ని ఉపయోగించి గూగుల్ జెమినీ నానో ఏఐ లో అప్లై మోర్ ఎగ్స్ అని కొట్టాడు. వెంటనే ఎగ్స్ మొత్తం డ్యామేజ్ అయినట్టు ఒక పిక్చర్ వచ్చింది. ఈ పిక్చర్ ని అతను ఇన్స్టామార్ట్ లో అప్లోడ్ చేశాడు. వెంటనే సపోర్ట్ టీం కూడా అతనికి రిఫండ్ చేసేసింది. ఈ యుగంలో రిఫండ్ వ్యవస్థలను ఎంత సులభంగా మోసం చేయొచ్చు అన్నది దీని ద్వారా అర్థమవుతుంది. అయితే దీనిపైన నెటిజన్స్ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. ఇదేదో ఈజీగా ఉంది, మనం కూడా అప్లై మోర్ అని కొట్టేస్తే డ్యామేజ్ అవుతుంది, మనం కూడా రిఫండ్ పొందొచ్చని మీరు కూడా ట్రై చేశారు. ఇది ఒక పెద్ద స్కామ్ అవ్వచ్చు.